రోడ్డు పెట్టాలా అని ఆలోచించినప్పుడు నాకు అనిపించింది ఆయన చేసింది సాక్రిఫైస్. అందుకని డిసెంబర్ 15న ఆయన చనిపోయిన రోజునే ఆత్మార్పణ దినోత్సవంగా డే ఆఫ్ సాక్రిఫైస్ కింద మనం చేస్తే శాశ్వతంగా గుర్తుంటుంది. రాబోయే 26 మార్చి 16న శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి. అందుకే ఈ సంవత్సరం మార్చి 16 నుంచి రాబోయే సంవత్సరం మార్చి 16 వరకు జయంతి ఉత్సవాల్ని అధికారికంగా సంవత్సరం అంతా కూడా జరుపుకుంటున్నాం. దీనికి మనస్ఫూర్తిగా పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ని అభినందిస్తున్నా. ఇప్పుడే మన వాళ్ళు చాలా బాగా, ఎందుకంటే మీరు చూశారు కుటుంబ సభ్యుల్ని. ఒక వ్యక్తి త్యాగం చేస్తే ఆ కుటుంబ సభ్యుల్ని మనం గౌరవించే సంస్కారం ఉన్నటువంటి దేశం మనది. అందుకే ఆ కుటుంబ సభ్యుల్ని పిలిచి రేపు రాబోయే రోజుల్లో కూడా ఎవరైనా త్యాగం చేస్తే ఆ కుటుంబ సభ్యుల్ని గౌరవించుకుంటూ ముందుకు పోతే ఆ త్యాగం, ఆ స్ఫూర్తి శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే అందరూ చెప్పారు 58 రోజులు త్యాగం. డిసెంబర్ 15 58 అడుగుల విగ్రహం అమరావతిలో మొట్టమొదటి మెమోరియల్ పార్క్. అదే సమయంలో 58 అడుగులు ఎత్తుండే ఏకైక విగ్రహం మొట్టమొదటి అమరావతిలో ప్రజా రాజధానిలో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి 6.8 ఎకరాల భూమి కేటాయించాం. శ్రీరాములు గారి స్మృతి వనం అనే పేరు పెట్టాం. జీవిత విశేషాలు, ఆయన చేసిన త్యాగం ఏ విధంగా భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలనో అవన్నీ కూడా గుర్తుండే విధంగా మనం ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎంతో మంది ఎన్నో మాటలు మాట్లాడతారు, కానీ పొట్టి శ్రీరాములకి గుర్తింపు తెచ్చిన పార్టీ, మొట్టమొదటిగా గుర్తింపు తెచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన మీరు చూస్తే ఆ రోజుట్లోనే 85లో తెలుగు యూనివర్సిటీకి, తెలుగు రాష్ట్రం కోసం త్యాగం చేసిన వ్యక్తి కాబట్టి పొట్టి శ్రీరాములు పేరు పెట్టి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని పెట్టి ఆయన గుర్తించిన మొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత మార్చి 10, 2003 ఆ రోజు ఆలోచిస్తే ఆయన పుట్టిన జిల్లా నెల్లూరు జిల్లా. అందుకని నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాం. అది 2008లో వాళ్ళు నోటిఫై చేసి పంపించారు. ఈ రెండు కూడా ప్రధానమైన నిర్ణయాలు మనం తీసుకుని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇవే కాకుండా ఈరోజు మీరు చూస్తే ఇలాంటివన్నీ కూడా ఇప్పుడే మిత్రులు చెప్పారు. చెన్నైలో ఏదైతే మన అక్కడ ఉన్నటువంటి భవనం, ఆయన ఎక్కడైతే ప్రాణాలు వదిలిపెట్టారో ఆ భవనానికి మళ్లీ మనం కాపాడుకోవాలని చెప్పి ఇప్పుడే మన కార్పొరేషన్ చైర్మన్ చెప్పాడు. తప్పకుండా ఆ భవనాన్ని అన్ని విధాలా ప్రొటెక్ట్ చేయడమే కాకుండా వేరే ఆ బిల్డింగ్ పేరే మనం ఒక సాక్రిఫైస్ భవనంగా పెట్టి శాశ్వతంగా ఒక మెమోరియల్ కింద పెట్టి భావితరాలకు గుర్తింపు ఉండే విధంగా, చెన్నైలో ఉండే విధంగా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు ఇక్కడ మీరు అందరూ చూస్తే పొట్టి శ్రీరాములు కీర్తిని చాటడంలో, ఆయన త్యాగాన్ని భావితరాలకు చూపడంలో ఆర్యవైశ్య సంఘాలు గాని తెలుగు ప్రజానీకం ముందు దేశపై పరిస్థితికి వచ్చారు. పొట్టి శ్రీరాములు గారు ఒక కులానికి సంబంధించిన వ్యక్తే కాదు,
ఆయన తెలుగు ప్రజల ఆస్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇటు ఆంధ్ర అటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఉండే తెలుగు ప్రజల యొక్క ఆస్తి, తెలుగు ప్రజల యొక్క సెంటిమెంట్ కూడా, గుండె కూడా. అలాంటి వ్యక్తిని ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ గాని సమాజం గాని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ అందుకే ప్రత్యేకంగా నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్క ఇక్కడ ఉండేటప్పుడు చూస్తే మా ఆడబిడ్డలు ఆర్య వయస్సులకు కుల దైవం వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా ప్రకటించాం. అది ఎప్పటికప్పుడు చేస్తున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే అమ్మవారు జన్మించిన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామం పేరు వాసవి పెనుగొండ అని మార్చడం కూడా జరిగింది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ కాదు, దేశంలో ఉండే ఆర్య వయస్సులందరూ కూడా ఎక్కడైతే ఆవిడ జన్మించిందో అది సొంత గ్రామంగా జన్మస్థలంగా మీరందరూ భావిస్తారు. అలాంటి జన్మస్థలానికి వాసవి పెనుగొండని పెడితే సబబుగా ఉంటుందనే ఉద్దేశంతోనే అది పెట్టాం. తప్పకుండా ఒక రోజున వాసవి పెనుగొండ ఒక పర్యాటక కేంద్రమే కాకుండా ఒక దివ్య క్షేత్రంగా తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క ఊర్లో టెంపుల్ కడుతున్నారు. ఆ తల్లి పుట్టిన పెనుగొండలో బ్రహ్మాండమైన టెంపుల్ కట్టి దేశంలో ఉండే ఆర్య వయస్సులే కాకుండా ప్రతి ఒక్కరూ వచ్చి తల్లి అనుగ్రహం పొందే విధంగా చేయాల్సిందిగా కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. ఇంకొక పక్కన ఆర్య వయస్సుల విన్నపం మేరకు కొంతమంది సర్టిఫికెట్లన్నీ రకరకాలుగా ఇచ్చేవాళ్ళు. గుప్తా అని, శెట్టి అని, వైశ్య అని, కోమటి అని ఇలాంటి పేర్లు ఇస్తా ఉంటే కాదు, అందరికీ ఒకటే ఇస్తే బాగుంటుంది. ఆర్య వయస్సు పేరుతో ఇమ్మంటే తొందరలోనే దీన్ని కూడా తీసుకొచ్చి ఆ గౌరవాన్ని కూడా కాపాడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకెప్పుడు ఒక నమ్మకం, అందరికంటే ఆర్య వయస్సులు మీరు చూస్తే 10 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు దానధర్మాలు ఖర్చు పెడతారు. అది మీ యొక్క సంస్కృతి, అది మీకు వారసత్వంగా వచ్చినటువంటి సాంప్రదాయం కూడా. సంపాదన ముఖ్యం. వచ్చిన డబ్బుల్లో ఒక 2 రూపాయలు చారిటీకి ఖర్చు పెట్టేది సమాజంలో చాలా మందిని చూశాను. కానీ అందరికంటే ముందున్నటువంటి వర్గం ఆర్య వయస్సు కులం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇప్పుడు కొత్త కార్యక్రమం తీసుకొచ్చాం, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఈ 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ లో మీరు ఒక్క అడుగు ముందుకెయ్యాలి, అక్కడే ఆగిపోకుండా. ఇంతవరకు వ్యాపారం ఏ ఊర్లో చూసినా మీరే ఉంటారు. ఆ వ్యాపారాన్ని ఇంకొంచెం ప్రొఫెషనల్ గా ముందు తీసుకపోతే చాలా ఉపయోగపడుతుంది కుటుంబాలకందరికీ. అందుకే నేను చెప్తున్నా, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ లో ఆర్య వయస్ కులంలో మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్కరూ ఒక ఆంటర్‌ప్రెన్యూర్ కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. మా ఆడబిడ్డలు కూడా, మీరు కూడా బాగా చేయగలుగుతారు. మీరు ముందుండాలి. ఈరోజు రాష్ట్రంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెడుతున్నాం. దీనికి అవసరమైతే కార్పొరేషనే కాకుండా గవర్నమెంట్ కూడా పూర్తిగా సహకరిస్తాం. అన్ని విధాలా మీరు ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇప్పుడే లాస్ట్ ఇయర్ చెప్పాను, ఎక్కడైతే నెల్లూరు జిల్లాలో ఆయన ఉండే నివాసం, ఆయన పుట్టిన ఇల్లు, ఆ ఇంటిని కూడా ఒక మెమోరియల్ గా తయారు చేస్తాం. అక్కడ ఒక విగ్రహం కూడా పెడతాం. ఆయన ప్రారంభించిన ఒక హాస్పిటల్ ని పూర్తిగా అభివృద్ధి చేసి ఆ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పి కూడా కుటుంబ సభ్యులకి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది ఇంకా కూడా రాజకీయం చేసే పరిస్థితిలో ఉన్నారు. నేను చెప్పిన తర్వాత మీ అందరూ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోవాల్సింది,
దీనికంటే మెరుగైన రోజు లేదు, సరైన రోజు లేదు. ఆయన త్యాగం చేసిన రోజు. అందుకే రేపు రాబోయే రోజుల్లో కూడా ఆ స్టాచ్యూ పేరు కూడా పొట్టి శ్రీరాములు స్టాచ్యూ కాదు, స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. త్యాగానికి గుర్తుండాలి, ఆ రోజు గుర్తుండాలి. శాశ్వతంగా అలాంటి మహనీయులు గుర్తుంటే రేపు రాబోయే రోజుల్లో అందరిలో కూడా అలాంటి ఒక స్ఫూర్తి వస్తుంది. జాతి కోసం పనిచేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో మంది మేధావులు ఈ రాష్ట్రానికి వని తీసుకొచ్చారు. కానీ మన దురదృష్టం పర్మనెంట్ అడ్రస్ లేకుండా అటు ఇటు తిరిగాం. మెడ్రాస్లో కొన్ని రోజులు, ఆ తర్వాత కర్నూలులో కొన్ని రోజులు, తర్వాత హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశా. ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ లివబుల్ సిటీ అంటే దానికి చిరునామా హైదరాబాద్. ఆ నగరం ఇప్పుడు తెలంగాణకి వెళ్ళింది, పర్వాలేదు. మళ్లీ ఈరోజు అమరావతి నగరాన్ని భావి తరాల కోసం ప్రపంచం మెచ్చే నగరంగా అమరావతి నిర్మాణం చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ ఒక్క నగరమే కాదు, విశాఖపట్నం, తిరుపతి, ఈ 2 నగరాలు కూడా తయారు చేసుకుని అధికార వికేంద్రీకరణ ద్వారా, అధికార వికేంద్రీకరణ కాదు అభివృద్ధి వికేంద్రీకరణ చేసి మళ్లీ తెలుగు జాతి ఏ విధంగా ముందుకు పోవాలో చేసే బాధ్యత మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓసారి స్ఫూర్తి ముఖ్యం. నేను ఎన్నోసార్లు చెప్తున్నా మీ అందరికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆ రోజు హైదరాబాద్ నిర్మాణం చేశాం, నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా చేశాం. దానివల్ల సర్వీస్ సెక్టర్ విపరీతంగా పెరిగింది. ఇప్పుడు కొత్తగా మన రాష్ట్రంలో మీరు చూస్తే మళ్లీ దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి వర్కౌట్ చేస్తున్నాం. నిన్న మొన్న మీరు ఆర్బీఐ రిపోర్ట్ కూడా చూసింటారు. దేశంలోనే ఎక్కువగా పండ్లు పండించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎక్కువ చేపలు ఉత్పత్తి చేసే రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అంటే నేను ఏదైతే వాణిజ్య పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నానో, ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారాయి. మారిన దానికి అనుగుణంగా ముందుకు పోవాలని చెప్పి అనుకున్నాం. దాని ప్రకారమే ముందుకు పోతున్నాం. ఒక పక్క వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూనే ఇంకో పక్కన ఇండస్ట్రీ రావాలి. గడిచిన 1.5 సంవత్సరంలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తున్నాయి. 21 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 18 నెలల్లో. ఇది కూడా వస్తే, ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వస్తే, తర్వాత సర్వీస్ సెక్టర్ కూడా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మనం ఏమాత్రం ఆలస్యం చేయడానికి వీలు లేదు. మొన్నటి వరకు రాష్ట్రంలో చూశారు 3 రాజధానులు. అదే మహాకుట్ర. ఒక మాటలో చెప్పాలంటే 3 రాజధానులు మాట్లాడి అసలు రాజధాని ఏదో లేకుండా చేసి మనం ప్రపంచం అంతా కూడా అపహాస్యమయ్యే పరిస్థితికి వచ్చాం. కనీసం మీరు రాజధాని పేరు చెప్పలేకపోతున్నారని. ఎంత నామోషిగా ఉంటుందంటే ఓసారి నీ పేరేంటంటే మన పేరు చెప్పుకోలేని పరిస్థితికి మనం వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చావంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే మీది ఎక్కడ రాజధాని అంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం, మా రాజధాని అమరావతి అని. చెప్పడమే కాదు, ప్రతి ఒక్కరూ గుర్తించే పరిస్థితి తీసుకొస్తాం. అలాంటి పరిస్థితిలో ఇంకొక పక్కన మీరు చూస్తే నేను ఏ పని చేసినా భావితరాల కోసం ఆలోచిస్తాను. సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. ఈరోజు మీరు చూసినప్పుడు మెడికల్ కాలేజీలు కూడా కొంతమంది కావాలని రాజకీయం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఏదైతే ఈరోజు ఒక రోడ్డు ఉంది, రోడ్డు మనం ఏం చేసేది పీపీపీ మోడల్లో చేస్తాం. 10-15 సంవత్సరాలు వాళ్ళు రన్ చేస్తారు. రన్ చేసి మళ్లీ ప్రభుత్వానికి అప్పచెప్తారు. అది ప్రభుత్వ ఆస్తి, రన్ చేసేది ప్రైవేటు వ్యక్తులు. తద్వారా ఎక్కువ పనులు అవుతాయి. నిన్న పార్లమెంటరీ కమిటీ కూడా ఒక మాట చెప్పారు.
ఈ రోజు ఉండే పరిస్థితిలో మెరుగైన చదువు కావాలన్నా, మెరుగైన సేవలు కావాలన్నా ఈ హాస్పిటల్ గాని, కాలేజీలు గాని పీపీపీ విధానమే మెరుగైన విధానమని పార్లమెంటరీ పార్టీ కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు, రికమెండేషన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటిది మనం పీపీపీ విధానంలో ముందుకు పోతే ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రైవేట్ అంటారు. రేపు మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ దీని కింద ఇచ్చినా కూడా ప్రభుత్వ పాఠశాల పలాని టౌన్ అని పేరుంటుంది తప్ప ఎక్కడ మెయింటైన్ చేసే వాళ్ళకి చిన్న బొమ్మ వేసుకుంటారు. దాని మీద యాజమాన్యం, దాని మీద పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటుందని మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటివి వచ్చినప్పుడు ఈరోజు మీరు రోడ్లు తిరుగుతూ ఉంటారు. ఒకప్పుడు మన రోడ్లన్నీ అధ్వానంగా ఉండేటివి. ఇప్పుడు పీపీపీ విధానం వచ్చిన తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్స్ వచ్చాయి, ఎయిర్పోర్ట్లు వచ్చాయి. ఇలాంటి ఒకటి కాదు, అనేక వ్యవస్థల్లో మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. సంపద సృష్టించడానికి ఏకైక విధానం పీపీపీ. దీనిపైన ఇంకొక పక్క నేను ఆలోచించింది, వీటి వల్ల ఆదాయం పెరుగుతుంది, సంపద వస్తుంది, అదే సమయంలో ఆర్థిక వ్యత్యాసాలు పెరిగిపోతాయి. కాబట్టి P4 తీసుకొచ్చాం, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని. కింద నుండే కుటుంబాన్ని పైకి తేవడానికి ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక కార్యక్రమాన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకొచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందుకని ఈరోజు నేను బయట ఉన్నా కూడా నేను ఒకటే ఆలోచించా, ఈరోజు కంపల్సరీగా ఇక్కడికి రావాలి, పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించాలి. అదే సమయంలో మనం ఏం చేయబోతున్నామో మనం ప్రజలకు చెప్పి స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ఈరోజు అమరావతిని అభివృద్ధి చేస్తాం. 3 ప్రాంతాలు, విశాఖపట్నం కేంద్రంగా ఆ ప్రాంతాన్ని, ఆ రీజియన్ అభివృద్ధి చేస్తాం. తిరుపతి కేంద్రంగా రాయలసీమ అభివృద్ధి కూడా చేస్తాం. అల్టిమేట్ గా 2047కి ప్రపంచంలోని తెలుగు జాతి అగ్రజాతిగా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ కూటమిది. అదే సమయంలో